నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తేనే మీకు మరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, నేను వెళ్తేనే అతను వస్తాడు అని మాట్లాడుతాడు. అంటే వేరొక ఆదరణకర్త ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి బైబిల్ గ్రంథంలో ఏడు మాటల ద్వారా అంటే 7 పేర్ల ద్వారా చెప్పబడింది. ఆదరణకర్త అంటాము, గొప్పవాడు, బలవంతుడు, శక్తి కలిగిన వాడు, ఇట్లా 7 రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడిని సంబోధిస్తాం. అయితే మరి మన జీవితంలో ఈరోజు మనం చూసుకుంటే, పరిశీలించుకుంటే, మరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందా లేదా? పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనం ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. మరి ఆ శక్తి కదా మన జీవితంలో లోపిస్తుంది. ఆ శక్తి లోపించే మన జీవితంలో కొన్ని కార్యాలు మనము ముందుకి వెళ్ళలేకపోతా ఉన్నాం. అయితే అట్టి శక్తి మనం పొందుకోలేదు అంటే చాలామంది అనుకుంటారు, బాప్తిజం పొందుకున్నాను ఇంకా నాకు చాలు, బాప్తిజం తీసుకున్నా పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది అనుకుంటాం. అయితే బాప్తిజం పొందుకున్నా, నీళ్ళలో రక్షణ పొందుకున్నావు, నీటి బాప్తిజం పొందుకున్నావు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటావో అప్పుడే ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆ ఆనందం, పరిశుద్ధాత్మలో ఉన్న సంతోషము, సహవాసము, దేవుడితో ఒక సహవాసం అంటాం. దేవుడితో ఎలా సహవాసం చేస్తాం? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంట నీలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అని మనం చూపించాలంటే మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. మరి మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వాడట్లేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మీదకి వస్తే నీకు శక్తి పొందుతావు అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరి నీలో నాలో నుండి కూడా మనం ఇంకా శక్తి లేని వారిగా బ్రతుకుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి బయటికి తీయడం లేదు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడడం లేదు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో మనం సరైన స్థితిలో సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో సమస్తము దేవుడు అప్పచెప్పిన ప్రతిదీ సమస్తాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు బయటికి తీసి వాడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుడి వాక్యం సెలవిస్తుందా, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టాం కదా, పైనే దీపస్తంభం మీదే పెడతాం, ఎందుకంటే వెలుగు కనిపించాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని కూడా పెట్టాల్సిన